వెల్కమ్ టు ఆద్య టీవీ. మనతో పాటు కమలాపూర్ మండలికి చెందిన ఉప్పల్ గ్రామానికి సంబంధించిన అద్భుతరావు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఏంటన్నా ఈ బీజేపీలో హుజురాబాద్ నియోజకవర్గం సంబంధించిన గొడవలు ఏంటి? ప్రధానంగా ఎవరి వల్ల ఇలాంటి గొడవలు వస్తున్నాయి? ఎందుకు సృష్టిస్తున్నారు ఇట్లా? నా గొడవలు అంటే పాత బీజేపీ వాళ్ళు తక్కువ మంది ఉండేది. వాళ్ళు అంతే మందితోనే జస్ట్ ఒక నలుగురు విలేజ్కి ఒక 18 ఓట్లు 30 ఓట్లను లోపల ఉండేది. వాళ్ళకు కాన్స్టిట్యూన్సీ లెవెల్ మొత్తంగా నోటకు పడని ఓట్లు పడిపోయేది వాళ్ళకు. అప్పుడు అన్నగారు ఈటెల రాజేందర్ గారు టీఆర్ఎస్ నుంచి బయటికి రావడం జరిగింది. అంటే నేను వాస్తవానికి నేను కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అన్నకు వ్యతిరేకంగా తిరిగిన వ్యక్తినే. నేను పార్టీకి రాకముందు అక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే కనీసం తోరణాలు కట్టలేని పరిస్థితి వీళ్ళది. తోరణాలు కట్టనీకి వస్తే అరే ఎక్కడ కడతారా మీరు అంటే నైట్ దింకపోయిన వాళ్ళు, ఊళ్ళకెళ్ళి దింకపోయిన వాళ్ళు బాపతి వాళ్ళు వీళ్ళు బీజేపీలో ఉన్న నలుగురు మనుషులు. ఆ రోజు నేను రావడం వల్ల ఆ కాన్స్టిట్యూన్సీ లెవెల్ పెద్ద మీటింగ్ నాది. ఆ కాన్స్టిట్యూన్సీ లెవెల్ పెద్ద మీటింగు. ఆ రోజు అప్పుడున్న మినిస్టర్ గారు కానీ అంటే ధర్మారెడ్డి ఎమ్మెల్యే కావచ్చు, తన మనిషి మాట్లాడాడు, వినయ్ భాస్కర్ గారు మనిషి కూడా మాట్లాడారు, మీరు రండి బ్రదర్ అని. కానీ ఈరోజు వాళ్ళు చిన్న అంటే సంకుచిత బుద్ధితోని వీళ్ళు ముందుకు రావద్దు, వీళ్ళు వస్తే వీళ్ళకే సీట్లు అవుతాయి, వీళ్ళే ఓలను సోలో చూసుకుంటారు. అరే ఇప్పుడు రిజర్వేషన్ వస్తే తెలియదు, ఎవరికి అవకాశం వస్తే తెలియదు, నీకు నా అవసరం కూడా పడుతుంది రేపటికల్లా. అది మర్చిపోతున్నారు. అంటే మీ దూరదృష్టి మీకు లేదు, సంకుచిత బుద్ధితోని జస్ట్ ముందు మాత్రం చూసుకుంటున్నారు. సెంట్రల్ మినిస్టర్ అంటున్నాడు కదా, అందరూ ఒకటే గోడు కింద పనిచేస్తున్నాము, ఎలాంటి వ్యత్యాసం ఉండదు, కార్యకర్తలు అట్లా చిన్న చూపు చూసేదే లేదు. బీజేపీలో చిన్న కార్యకర్త నుంచి పెద్ద లీడర్ వరకు ఒకటే చూపు ఉంటుంది, అందరం ఒకటేలాగా మేము ఉంటాము అని చెప్పేసి బీజేపీ సిద్ధాంతం ఏది, బీజేపీ పార్టీ ముందుకు ఆ విధంగానే తీసుకుపోతుంది. చిన్న కార్యకర్తలకు కూడా వాళ్ళ తెలివితేటలను వాళ్ళ పనితనాన్ని బట్టి మంచి పోస్టులు కూడా దక్కుతాయి అని చెప్పేసి అంటాడు కదా, పదవులు వస్తాయి అని చెప్తున్నాడు కదా. నా మండల అంటే ఒక కొత్త వ్యక్తికి ఇచ్చిండు, నా పక్కపండు విలేజ్ అయినాకే రాకం సీన్ అని మండల ప్రెసిడెంట్ ఇచ్చిండు. అప్పుడు మేము కూడా కాంప్లైంట్ చేసినాము, ఎట్లా ఇస్తారు, ఎవరి అభిప్రాయం తీసుకున్నారు, అభిప్రాయాలు ఖచ్చితంగా తీసుకోవాలి, ప్రాపర్గా ఎలక్షన్ జరగలేదు కాబట్టి ఖచ్చితంగా ఎలక్షన్ అనేది ఏ పద్ధతి ప్రకారం జరగాలో అందరి అభిప్రాయం తీసుకొని మీరు ఎవరిని పెట్టినా పర్లేదు, ఆయనని పెట్టినా పర్లేదు, మాకు అభ్యంతరం లేదని కాంపిటీషన్లో ఉన్నాం. అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా తను ఫోన్ చేయడం, నాకు ఏ విషయంగా ఫోన్ చేయడు, అంటే నా మీద కాంపిటీషన్ అనే ఉద్దేశంతో. ఆయన 65 మంది బూత్ అధ్యక్షులు ఉంటాయి మండలంలో, 57 మంది 58 మంది ఆయనకు వ్యతిరేకంగా సంతకాలు పెట్టింది, మాకు వద్దు అని ఎలక్షన్ అయిన తర్వాత పెట్టిండ్రు. వీళ్ళు ఏంటంటే దాన్ని కొనసాగిస్తున్నారు. అంటే పార్టీ అనేది ఆయన బండి సంజయ్ ఆయనకు దగ్గర కావచ్చు, కానీ ప్రజలలో లేదు. ఆయనకు ప్రజా లేని వ్యక్తికి మీరు మీకు దగ్గర ఇచ్చుకుంటే రేపు పార్టీ భవిష్యత్తు అనేది. ఇప్పుడు నేను వితిన్ 2 డేస్లో సభ్యతలు 200 చేయించిన కదా, మరి ఆయన ఎన్ని సభ్యతలు చేయించిన, ఇప్పుడు ఆన్లైన్ కొడితే వస్తుంది కదా, తెలుస్తుంది కదా, 25 సభ్యతలు చేయించండు, 20 చేయించండు. అట్లాంటి వ్యక్తికి వెళ్ళి ఇస్తారు మీరు పార్టీ కోసం లాయల్గా పనిచేస్తున్నారంటే. ఇప్పుడు నా కులం కాదు, నా మతం కాదు, ఈ పార్టీకి నాకు సంబంధం లేదు. ఆయన వచ్చినప్పుడు పార్టీ కోసం మేము కష్టపడి పనిచేసినాం కదా, ఏది గుర్తింపు ఏది? మరి ఇప్పుడు పార్టీకి గుర్తింపు ఉండాలి కదా, మేము పనిచేసినప్పుడు గుర్తింపు ఏది? బండి సంజయ్ కోసం కూడా ప్రత్యేకంగా మేము మా సొంత డబ్బులు పెట్టుకుని తిరిగినాం. మరి ఈటెల రాజేందర్కు బండి సంజయ్కి మధ్యలో వార్పూర్ ఏంటి? ప్రధానంగా ఇదే ఇంతకు తీసుకొస్తుంది అని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది కదా, దీన్ని ఎట్లా చూస్తారు? ఏ విషయంలో ఇద్దరు ఒకటే, అంటే బీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే కదా, మరి ఒకటే జిల్లాకు సంబంధించిన వాళ్ళు, ఎందుకు వీళ్ళిద్దరి మధ్యలో ఫైట్ ఏంది? మామూలు కార్యకర్తల మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది కదా, దీన్ని ఎట్లా చూస్తారు? అయితే ఇక్కడ బండి సంజయ్ అనేది బీసీ వర్గమే, ఈటెల రాజేందర్ అనేది బీసీ వర్గమే. ఈటెల రాజేందర్ అనే వ్యక్తి ప్రజానాయకుడు. ఆయన స్టేట్ మొత్తం ఆయనకు అంటూ మంచి గుర్తింపు ఉన్నది, మంచి వ్యక్తి. అంటే ఎక్కడ పోయినా ఈటెల రాజేందర్ అన్న మనిషిని అని చెప్పుకుంటే ఒక గౌరవం దక్కే పరిస్థితులు ఉండే. ఈరోజు ఏమవుతున్నదంటే సీఎం సీట్ కాడ వస్తుందనే కాంపిటీషన్ ఆలోచన వేసుకొని ఈయనకు బీసీ కాబట్టి ఆ రాష్ట్ర అధ్యక్షుడు రాకుండా చేయడం, ఆయన వర్గాన్ని మీరు మా దగ్గరికి వస్తారా రారా అనే వేళ, అంటే మీరు వస్తేనే మీకు సీట్లు అనే దృష్టితో చూస్తున్నారు. మేము అంటున్నాం, మేము ఇండిపెండెంట్గా గెలిచేంత సత్తున్న వ్యక్తులం, మేమేదో నీ పార్టీ గెలిచే వ్యక్తులం కాదు. నీ పార్టీ ఉన్నా లేకున్నా మేము లాయల్గా పనిచేస్తున్నాం. నిజాయితీగా ఉన్నప్పుడు మీరు గుర్తించాలి. గుర్తించకుండా మీరు వస్తేనే చేస్తాము అనుకుంటే కరెక్ట్ కాదు. చెప్పకుండా మేము ఎట్లా వస్తాం? ఇప్పుడు మీకోసం సిరిసిల్ల మీటింగ్ పెట్టుకున్నప్పుడు నేను కారు పట్టుకొని వచ్చిన, మీకోసం కర్మేరకు వచ్చిన, మీకోసం లోకల్ తిరిగిన, మీరు పని చేయించుకోకుండా వాళ్ళను ఎవరో తొత్తులను పెట్టుకుంటే ఆ తొత్తులకు వాని ఏమంటారు అంటే నెత్తి మీద రూపాయి పెడితే అర్ధ కమ్ముడు కొని ముండ కొడుకున్నారు వాడు. అసలు నా కొడుకులను కూడా పెట్టుకుంటా డ్రామా చేస్తా అంటే ఏం చేయాలి? మేము ఎట్లా పని చేస్తాం? నీకు పని చేయకుంటున్నావా? ఇదే రాజేంద్ర అనే చెప్పిండు, మీరు ఏం చేస్తున్నా తెలియదు, ఓట్లు పడాలి కంపల్సరీ, బీజేపీకి ఓట్లు పడాలి,
ఏది ఎంపీ సీట్ అప్పుడు ఖచ్చితంగా లోక్సభలో మన కాన్స్టిట్యున్సీలో మన అసెంబ్లీ నియోజకవర్గంలో ఎక్కువ ఓట్లు రావాలని ఆయన ఖచ్చితంగా చెప్పిండు మాకు. మనకు ఆయన ఎట్లాంటి వ్యక్తి కాదు, మనం పార్టీ జెండా కింద పనిచేస్తున్నాం, మనం ఉన్నంతకాలం పనిచేయాలి అన్నాడు. అంటే ఇప్పటికీ ఈటల రాజేందర్ వర్గానికి గ్రామ స్థాయి నుంచి మీ నియోజకవర్గం స్థాయి వరకు మండల స్థాయిలలో కూడా ఎంతమందికి అధ్యక్ష పదవులు కావచ్చు, లేకుంటే ఎంతమందికి సలహాదారులు కావచ్చు, బూత్ సంబంధించిన పదవులు కావచ్చు, ఎంతమందికి దక్కినాయి? ఇప్పుడు మేమనేది అంటే మా వాళ్ళకి ఎవరికి రాలేదు, సరే వస్తాయని ఆశకు లేదు, మేము పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం కదా. ఒకవేళ నేను కావాలనుకుంటే 2021 నేను వచ్చినప్పుడే నాకు ఏదో ఒక పెద్ద పదవి ఇచ్చేది అన్న. ఎందుకంటే నేను వచ్చినాకనే ఒక మంచి ఊపు వచ్చింది పార్టీకి, మంచి పెద్ద మీటింగ్ పెట్టినాం. నేను అనేది ఏంటంటే ఆ రోజు వరకు కూడా పార్టీ అంటే ఎవరు బయటికి వెళ్ళిన పరిస్థితులకు వెళ్ళి ఆ రోజు దాదాపు విలేజ్ దగ్గర ఒక 3000 మంది బయటకు వచ్చిన నా కోసం. అది ఇప్పుడు అన్నకు తెలుసు. ఇప్పుడు అన్న అంత పని చేసిన అంటే ఆయన వ్యక్తిత్వాన్ని చూసి వచ్చినాం. కానీ మేము ఇప్పుడు ఇప్పుడు మేము చేయనలే కదా, ఇక్కడ పని చేస్తున్నాం కదా, చేయనప్పుడు కదా మీరు అనాల్సింది. పిలువనప్పుడు ఏం చేస్తారు, మాకు బాధ్యతలు ఇవ్వనప్పుడు ఏం చేస్తాం. చివరిగా ఎట్లుండబోతాయి మరి స్థానిక సంస్థల ఎన్నికలు? ఇంత హుజురాబాద్ చుట్టే బీజేపీ రాజకీయాలు తిరిగితే ఎట్లుండబోతుంది మరి? మేము అనుకుంటున్నాం రాజేందర్ అన్న లేకుండా ఆడ బీఫామ్ తెచ్చుకున్నా కానీ ఎవరు గెలవరు అక్కడ. బీజేపీ పార్టీ బీఫామ్స్ తెచ్చుకున్నా కానీ ఆడ గెలవాలంటే రాజేందర్ అన్న ఉండాలి కంపల్సరీ. అది ఎవరైనా కానీ. ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన ఇండిపెండెంట్గా ఉండేనా గెలవస్తే అంత సత్తు ఉండదు. అది రాజేందర్ అన్న వెంట ఉన్నప్పుడు ఇది మా భరోసా. ఇప్పుడు ఎందుకంటే ఆయన చేసిన సేవలున్నాయి, ఆయన చేసిన సహాయాలున్నాయి అందరికీ, అది ఎవరు మర్చిపోరు. ఇప్పుడు నేను ఒక వేరే పార్టీలకు వెళ్ళి అన్నకు నేను హైయెస్ట్ ఓటింగ్ చేయించినప్పుడు, అన్నకు మినిస్టర్ ఉన్నప్పుడు కాంగ్రెస్కి నేను హైయెస్ట్ ఓటింగ్ చేయించిన అక్కడ నా దగ్గర. అట్లాంటి వ్యక్తిని అన్న అంటే ఆయన మంచితనం చూసినాక మేమే సరే ఇట్లాంటి మంచి వ్యక్తి గెలవాలి కంపల్సరీ అన్న. అంటే మంచి అనేది గెలవకపోతే చెడు అనేది రాజ్యం చేస్తా అనే ఉద్దేశం మాకుండే. ఓకే అన్న, థ్యాంక్ యూ. చెప్పండి సార్, మరి ఇంత మంచి వ్యక్తి ఈటల రాజేందర్ అని చెప్పేసి మీ నియోజకవర్గం ప్రజలు చెప్తున్నారు. మరి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏంటి? ఇండైరెక్ట్గా ఓడిపోవడానికి బీజేపీ సీనియర్ నాయకులు ఓడించారు ఆయనను. చెప్పండి, మరి హుజురాబాద్లో మీ నియోజకవర్గం సంబంధించి ఇంత ఎందుకు ఈ రాజకీయాలు బీజేపీలో 2 వర్గాలు కావడానికి ప్రధాన కారణం ఎవరు చేస్తున్నారు దీనికి? ఎవరు చేస్తానా అని మేము డైరెక్ట్గా మా సార్ చెప్పదని మాకు ఇన్స్ట్రక్షన్స్ ఆయన బయట పెట్టాడు. ఆయన ఏంది అని అంటే ఆయన వ్యక్తిత్వం ఏంటిదంటే ఒకరిని కించపరచడం కాదు. గీత ఆయన పెద్ద గీత ఉంటే ఆ గీతను మలపడానికి ప్రయత్నం చేయడు, అంతకంటే పెద్ద గీయడానికి ప్రయత్నం చేస్తాడు. ఆయన దగ్గర మంచి వ్యక్తిత్వం అది. ఆయన అక్కడ చేసినటువంటి ప్రజలకు సహాయ సహకారాలు ఈ 20 సంవత్సరాలు బ్రహ్మాండంగా ఉన్నాయి ఆయనకు. ఆ విధంగా మనం ఓడిపోవడానికి కారణం అనేది అది ఒకటి ఏంటి అని అంటే, ఇంకొకటి ఏంటంటే 2 కూడా నామినేషన్ చేయడం కూడా మాకు కొంచెం మైనస్ అయింది. ఆయన ఇక్కడ గెలుస్తాను అక్కడ గెలుస్తాను ఇక్కడ అనేది కూడా నమ్మిరు జనాలు కొంచెం. పోతే ఆయన లాస్ట్ మూమెంట్లో కొద్దిగా మేయాడుతోని ఒకవేళ నన్ను గెలిపిపోతే నేను చచ్చిపోతాను, నా భార్య పిల్లలు చచ్చిపోతామని చెప్పి ఆయన ఒక టాకెలా తీసుడు రేపు ఎలక్షన్ రానగా అనేది ఆడోళ్ళ మీద కంట్లో నీళ్లు పెట్టుకొని ఏడ్చుకుంటా ఆయన మీద మనం పెరిగింది అంతే. చివరిగా స్థానిక సంస్థల ఎన్నికలు ఏ విధంగా ఉండబోతున్నాయి? స్థానిక సంస్థ ఎన్నికలలో ఈటల రాజేందర్ అని ఉంటే మాత్రం త్రూఅవుట్ కరీంనగర్ పాత జిల్లాల ఈటల రాజేందర్ ఉంటే హుజురాబాద్లో మెజార్టీ వస్తుంది, అన్నిట్లో కూడా మెజార్టీ వస్తుంది. ఈయన కనుక వేయకపోతే సార్ కనుక బాగా పట్టించుకోకపోతే అక్కడ బీజేపీ ఒక సీట్ కూడా రాదు. ఇది పరిస్థితి. అంటే నాయకుడిని బట్టి మేము నాయకుని వెంట నడుస్తున్నాం తప్ప పదవుల గురించి కాదు అని చెప్పేసి కింది స్థాయి లీడర్లు చెప్పే మాట ఇది. కానీ కేవలం అక్కడ కొంతమంది మాత్రమే, అక్కడ జిల్లా అధ్యక్షుడే కావచ్చు, లేకుంటే మాజీ అంటే ప్రస్తుతం ఉన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కావచ్చు, కొంతమందిని మాత్రం పోగు చేసి ఇట్లా గ్రూప్ రాజకీయాలు చేస్తున్నాడు, అది తట్టుకోలేకనే మా నాయకునికి వచ్చి మేము చెప్పుకుంటున్నాము అని చెప్పేసి ఇక్కడ నాయకులు చెప్పడం అనేది అయితే జరుగుతుంది. సో ఇదే విధంగా ఇట్లా స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటే మాత్రము ఈటల రాజేందర్ లేకపోతే కరీంనగర్ జిల్లాలో బీజేపీ క్యాండిడేట్ గెలవడం చాలా కష్టము అని చెప్పేసి ఇక్కడ స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరుగుతుంది. కెమెరా పర్సన్ రఘుతో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.